రాష్ట్రాల ఆర్థిక శాఖ అంటే ముందు గుర్తుకొచ్చేది మీ ముఖమే. నేను ఒక సామాన్యమైనటువంటి చిన్న వ్యాపారం చేసేటువంటి కుటుంబంలో పుట్టా. మన దగ్గర డబ్బు ఎంత ఉంది, అప్పు చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు. 1968లో మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 తరాలు మారిపోయాయి. స్వాతంత్రం రాకముందు ఒకటే ధ్యేయం ఉండేది, దేశానికి స్వతంత్రం కావాలి, తెల్లదొరల పెత్తనం పోవాలి. ఎమ్మెల్సీగా ఉంటూ మీరు మండలిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసిన తీవ్రమైన పోరాటం ఎన్టీ రామారావు గారు తట్టుకోలేక మండలినే రద్దు చేశారు అంటారు కదా. ఆయన మండలి రద్దుకు ఆలోచన చేయటంలో ఇది కూడా ఒక అంశం. డైరెక్ట్గా ప్రజల నుంచి ఎన్నిక కాకుండా ఇండైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళు పెద్ద నోరు పెట్టుకొని అరుస్తున్నారు అని బాధపడేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారి కాంబినేషన్ అనేది మా సినిమా రంగంలో బాపు రమణల ద్వయంలాగా అమ్మాని పిలిచేవాడు. తనే బరువు బాధ్యతలు మోయటానికి ఇష్టపడేవాడు. ఒక్కోసారి మరీ కొంచెం పర్సనల్గా అతని మీద అటాక్ వచ్చినప్పుడు అన్న మీరు జోక్యం చేసుకోండి అనేవాడు. సరే నేను లేచి ఇంటర్వ్యూని కావాల్సి వచ్చింది. రాజకీయ పరమైన అంశాలు పక్కన పెడితే ప్రాకృతికంగా కూడా మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఓకే, శ్రీశైలం డ్యామే ఏమవుతుందో తెలియని పరిస్థితి వస్తే అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీ అభిప్రాయం ఏంటి సార్? వారి కుటుంబానికి సామంజస్యమైన న్యాయమే జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత తనకు లభ్యం అవుతుందని ఆశపడ్డాడు. ఆశ ఉండేది, అందువల్ల కొంత అసహనం. నమస్కారం, కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కలుసుకోబోతున్న అతిథి గురించి నేను ఉపోద్ఘాతం అంటూ ఏదైనా చెబితే అది సూర్యుని ముందు దివిటీ పట్టినట్టుగా ఉంటుంది. ఏమాత్రం ఉపోద్ఘాతానికి అవకాశం లేకుండా నేరుగా ఇవాళ ఇంటర్వ్యూలోకి వెళ్ళదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి అంతటి మహోన్నతమైన వ్యక్తి. నమస్కారం సార్, చాలా సంతోషం మీరు మాకు సమయం ఇచ్చారు, మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చారు. మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఒక నిండుదానం వచ్చిందని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషం. ముందుగా మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న, మీరు మీ గురుతుల్యులు మీ గురువు గారు ఎన్జి రంగా గారి గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. అండ్ మీ రాజకీయ జీవితం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పటికీ వారిని స్మరించుకుంటూనే ఉంటారు. రంగా గారంటే మామూలుగా రైతు రంగా, అలాగే చేనేత రంగా, కూలి రంగా బ్రహ్మాండం అని పిలుస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఈ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటే ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు, అప్పుడు కూడా ఉన్నారు. బట్ చాలామంది ఆయన్ని ఒక మచ్చలేనటువంటి ప్రజానాయకుడుగా, నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడుగా గుర్తించి ఆయన అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ రాజకీయ జీవితం మీద ఆయన ముద్ర బలంగా ఉందంటారు కదా. అండ్ ఆయన స్వతంత్ర పార్టీ నుంచి వచ్చి తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వారికంటే ముందే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బహుశా, కొద్ది ముందు, అంతేనా? కొద్ది మాసాలు. మీరు మొదటి నుంచి సైద్ధాంతికమైన రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి, ఇటువంటి వాటికే మీరు కట్టుబడి ఉన్నారు. దాదాపు మీరు 1968లో మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ 3 సెట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, ఒక 3 తరాలు మారిపోయాయి. జలగం వెంగళరావు గారి తరం, వారికి ముందు తరం, రాజశేఖర రెడ్డి గారి తరం, ఇలా అందరినీ చూస్తూ ఉన్నారు కదా. ఈ సుదీర్ఘ పయనం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? జనరల్గా నాకు సంబంధించి నాతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి, నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో నేను మాత్రం కాకుండా అసలు పొలిటికల్ ఫీల్డే కొంచెం మార్పు వచ్చింది.
స్వాతంత్రం రాకముందు ఒకటే ధ్యేయం ఉండేది, దేశానికి స్వతంత్రం కావాలి, తెల్లదొరల పెత్తనం పోవాలి ఓకే అనే ధ్యేయం ఉండేది. ఐక్యత ఎక్కువ ఉండేది. ఓకే కోరిక ఒకటే. ఆ కోరికకి అంగీకరించి చేరినటువంటి వాళ్ళందరూ ఒకే చోట ఐక్యంగా ఉండేవాళ్ళు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి? ఒకరు రైతుల గురించి ఆలోచించాలని ఒకళ్ళంటే, మరొకరు చేనేత వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు, కడు పేదరికంతో ఉన్నారు, వారిని గురించి ఆలోచించాలని అంటే, మరికొందరు కొద్దిమందే ఉన్న బలమైనటువంటి వర్గం పారిశ్రామికంగా దేశం ప్రతిభ ఉత్పత్తులతో కూడినటువంటి అభివృద్ధిని సాధిస్తే తప్ప దేశం ముందుకు వెళ్ళదని వాదించేవాళ్ళు కొందరు. ఇట్లా భిన్నమైనటువంటి వాదనలు వచ్చాయి. అంటే 68 నుంచి చూస్తున్నారు కదా? 68 కాదు, నేను మామూలుగా కాలేజీలో స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. జనరల్ సెక్రటరీగా కాలేజ్ యూనియన్కి. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కల్లా బిగ్గెస్ట్ కాలేజీ హిందూ కాలేజీ గుంటూరు. 2784 మంది ఉండేవాళ్ళు. అప్పుడు ఆ నంబర్ అంటే యూనివర్సిటీ కూడా ఉండదు, ఒక పెద్ద. అంటే యాక్చువల్లీ యూనియన్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయటం అంటే వద్దనుకున్నప్పటికీ, రాజకీయాలతో సంబంధం లేదనుకున్నప్పటికీ, ఏదో ఇండైరెక్ట్గా అయినా కొంత ప్రభావం పడేది. ఓకే అలా ప్రభావం పడది. మొదట్లో స్వతంత్ర పార్టీలోనే ఉన్నారు కదండి మీరు? రంగా గారితో ఆయన కృషికార్ లోక్ పార్టీ పెట్టాడు, ఓకే దాంట్లో ఉన్నాను. ఆయన స్వతంత్ర పార్టీగా మారాడు, ఆయనతో పాటుగా మారాము. ఈ స్వతంత్ర పార్టీలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక 5-6 నెలలు ముందుగా రంగగారు మదన పడుతున్నాడు. నేను ఆయనతో చెప్పి నేను సెలవు తీసుకుంటానండి అని నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత కౌన్సిల్ మెంబర్గా ఉండేవాడిని లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఒక 5-6 నెలలు ఇండిపెండెంట్గా ఉన్నాను. ఓకే తర్వాత కాంగ్రెస్లో చేరటం జరిగింది. మొదటి నుంచి మీరు కొంచెం పెద్దరికంతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. మీరు అదే ఆవాహనం చేసుకున్నారు కూడా. ఆ లక్షణం మొదటి నుంచి మీరు అంటే ఎందుకో ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీగా ఉండటం మీరు చాలా కంఫర్ట్గా, ఎగువ సభ మీద మీకు అపేక్ష ఎక్కువ అనే ఒక ధోరణి ఉంది కదా, దాని మీద ఏమంటారు? అంటే ఎమ్మెల్యేగా ఉన్నాను అయినా కానీ ఎమ్మెల్సీగా చర్చలు బాగా జరుగుతాయి. అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, టీచర్స్ రిప్రజెంటేటివ్స్, గ్రాడ్యుయేట్స్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్ నుండి ఎన్నికైనటువంటి వాళ్ళు, కొంచెం క్రీమ్ ఉండేది. చర్చలు కూడా అర్థవంతంగా ఉండేది. అందువల్ల కౌన్సిల్ అంటే అది ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ బిగినింగ్ నుంచి డెవలప్ అయింది. మీ కోరికను గమనించి 2009లో బహుశా మీరు క్రియాశీలక ఎలక్టోరల్ పాలిటిక్స్ నాకు వద్దు అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీగా మిమ్మల్ని చేయటం, ఆయన కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యారు, ఆయన కూడా సంతోషంగా ఇచ్చారు అంటారు కదా. అండ్ ఇంకొక చిన్న అంటే ఇది వదంతో ఏమో నాకు తెలియదు కానీ, ఎమ్మెల్సీగా ఉంటూ మీరు మండలిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసిన తీవ్రమైన పోరాటం, అప్పటి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన విధం, అది బాగా ఎన్టీ రామారావు గారు తట్టుకోలేక మండలినే రద్దు చేశారు అంటారు కదా, మీరేమంటారు? తెలియదు సార్ వదంతిగానే. యాక్చువల్గా నేను కూడా అట్లాగే వినేవాడిని, అది నిజమో కాదో చెప్పలేను. బట్ ఒకటి, ఆయన మండలి రద్దుకు ఆలోచన చేయటంలో ఇది కూడా ఒక అంశం. డైరెక్ట్గా ప్రజల నుంచి ఎన్ని కాకుండా ఇండైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళు పెద్ద నోరు పెట్టుకొని అరుస్తున్నారు అని బాధపడేవాడు. 1978లోనే మీరు తొలిసారి మంత్రి అయ్యారు చెన్నారెడ్డి గారి దగ్గర. బహుశా అప్పుడు మీరు రవాణా శాఖ మంత్రి అనుకుంటాను. అండ్
రవాణా శాఖ కాదు, రోడ్లు భవనాలు. రోడ్లు భవనాలు. రోడ్లు భవనాలు. బహుశా ఆ తర్వాత అంజయ్య గారి దగ్గర రవాణా శాఖ అనుకుంటాను. 1989 వరకు మీరు ఆర్థిక శాఖ కాకుండా ఇతర శాఖల్లోనే ఉన్నారు. ఉన్నాను. ఒకసారి హోంశాఖ, ఒకసారి రవాణా, ఒకసారి రోడ్లు భవనాలు. ఆ కాలం ఎలా ఉంది సార్? అంటే 89 తర్వాత వచ్చిన ముద్ర వేరు, 89కి ముందు విషయాలు మాట్లాడుతున్నాం. మామూలుగా ఏ డిపార్ట్మెంట్ని అప్పగిస్తే ఆ డిపార్ట్మెంట్లో కొంచెం లోతుగా చూసేవాడిని. ఆ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ముందు పిలిచి, నేను మంత్రి కాగానే ఏదో ఒక డిపార్ట్మెంట్ అప్పగించేవాళ్ళు. ఆ డిపార్ట్మెంటల్ హెడ్లు పిలిచి వాళ్ళతో డిస్కస్ చేసి దాంట్లో ఉన్నటువంటి లోతుపాతుల్ని కొంచెం అవగాహన చేసుకునేవాడిని. అట్లా ఉండేది, ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. ఓకే. బహుశా అంజయ్ గారి దగ్గర మీరు మంత్రిగా ఉన్న కాలంలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా జూనియర్ మంత్రులుగా బహుశా మీ దగ్గర ఉండేవాడు. జంబో జెట్ మంత్రివర్గం అని కూడా అనేవాళ్ళు కదా వారిది. ఆ రోజులు ఎలా ఉన్నాయి సార్? అంటే వీరు చాలా చిన్నపిల్లలు అనే పదం ఎందుకు అంటున్నానంటే వయసులో చిన్నగా, మీతో వ్యవహరించే తీరు ఎలా ఉండేది? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు బాగుండేది. అప్పుడు ఊహించారండి వీరిద్దరూ భవిష్యత్తులో 2 ధృవాల ఈ రాష్ట్ర రాజకీయాలు? నేను ఊహించలేదు. 89 తర్వాత 89లో తొలిసారి మీరు ఆర్థిక మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ అంటే ముందు గుర్తుకొచ్చేది మీ ముఖమే, మిమ్మల్నే తలుచుకుంటాం అందరం. అంతగా ఆర్థిక శాఖతో ఇమిడిపోవడానికి, ఆర్థిక శాఖని అంతగా ఓన్ చేసుకోవడానికి కారణం అండ్ మీరు పుట్టి పెరిగిన నేపథ్యం, వ్యాపార కుటుంబం నుంచి, ఇవే కారణాలు? ఇంకా అదే ప్రధాన కారణం. ఓకే. నేను ఒక సామాన్యమైనటువంటి చిన్న వ్యాపారం చేసేటువంటి కుటుంబంలో పుట్టా. ఓకే. వ్యాపారంలో ఉన్నటువంటి లక్షణాలే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడంలో కూడా ఉండేది. మన దగ్గర డబ్బు ఎంత ఉంది, ఓకే, అప్పు చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు, ఓకే, పరిమితి లోపల అప్పు చేసి అప్పు ద్వారా తెచ్చిన డబ్బు, మన దగ్గర ఉండే రిసోర్సెస్ అన్నీ కలిపి ప్లాను, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు ప్లాన్ చేసుకోవాలి. మన దగ్గర తక్కువ ఉండి అప్పు ఎక్కువ చేసి ఆడంబరాలకపోతే అది సరి అయినటువంటి విధానం కాదని నాకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. జనరల్గా తోటి మంత్రులు కానీ, ఆఫీసర్స్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా నా దగ్గర రావాలంటే తలకాయ నొప్పితో అనుకునేవాళ్ళు. ఓకే. నాకు తెలుసు అనుకుంటున్నారని. బట్ అయినప్పటికీ కూడా నేను మేనేజ్ చేయవలసిన డిపార్ట్మెంట్ అలాంటిది కాబట్టి ఈ నింద కానీ లేకపోతే అపోహ కానీ ఉండటం సహజం. దానికి తప్పు ఎందుకు పట్టాలనుకునేవాడిని. ఓవరాల్ సినారియోలో ప్రతి ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ లాంటి కీలకమైన శాఖ దగ్గర మీలాంటి నమ్మకమైన అదుపు పొదుపు ఉన్న వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. కానీ తాత్కాలికంగా చిన్న చిన్న ఏమనాలి, చిన్న చిన్న ఇవి వస్తాయి కదా, గబుక్కును వెంటనే ఒప్పుకోవట్లేదు. అలా ఏదైనా విభేదించిన సందర్భాలు ఉన్నాయండి? విభేదం అనే పెద్ద మాట నేను వాడను, కానీ చర్చలకు దారి తీసిన సందర్భాలు ఉంటవి. నేను నా పద్ధతి ఏమిటంటే క్యాబినెట్ ఎజెండా వస్తుంది. ఓకే. ఎజెండాలో ఫైనాన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ తప్పకుండా ఉంటాయి. ఓకే. ఏముందని కొంచెం లోతుగా చూచేవాడిని. ఎక్కడైనా నేను గవర్నమెంట్ అభిప్రాయపడుతున్నటువంటి రీతిలో కాకుండా భిన్నమైనటువంటి అభిప్రాయం నాకుంటే నేను ముఖ్యమంత్రి గారిని 1-to-1 ముందు కలిసేవాడిని. ఓకే. క్యాబినెట్కి వెళ్ళబోయే ముందు ఓకే. వెళ్ళి మాట్లాడేవాడిని, మీ అభిప్రాయాన్ని చెప్పేవాడిని. ఆయనైనా నా మాట విని సరేననేవారు. లేకపోతే నేను సర్దుకొని ఆయన చెప్పినటువంటి సమాధానంతో ఓకే ఇంకో రకంగా చేద్దాంలేమని చెప్పి నేనైనా సర్దుకునేవాడిని. వివాదానికి ఎప్పుడు పోయేవాళ్ళం కాదు. ఓకే. పరస్పరం అవగాహన చేసుకొని ఒకరినొకరం మాట్లాడుకునేవాళ్ళం, నడుస్తుండేది. మొత్తం మీరు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంట కదా, అందులోనూ 7 సంవత్సరాలు కంటిన్యూస్గా పెట్టిన బహుశా ఉమ్మడి రాష్ట్రంలో అదే రికార్డ్ అంటున్నారు. ఈ బడ్జెట్ రూపొందించే క్రమంలో ప్రతి సంవత్సరం మీరు చాలా మేధోమదనానికి గురై చాలా గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళని కూడా చెప్తారు.
పర్టికులర్గా బడ్జెట్లకు సంబంధించి మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉండేది సార్? మనకున్నటువంటి రిసోర్స్ ఏమిటి, ఓకే. మనకు ఆదాయం ఎట్లా వస్తుంది, పన్నుల రూపంలో ఎలా వస్తుంది, పన్నులు కాకుండా ట్యాక్సెస్ రూపంలో ఇతరత్ర, ఓకే. అంటే లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫీజుని పన్ను అన్నాం, బట్ అది కూడా ఆదాయమే కదా. ఓకే. అట్లా రకరకాల అన్నీ కూడా కలిపి ఎంత వస్తుంది అని ప్రాపర్గా ఎస్టిమేట్ చేయించేవాడిని. ఓకే. ఊరికే డబ్బు ఎంత ఉంది చూడకుండా వాగ్దానాలు చేయటం నాకు ఇష్టం ఉండేది కాదు. ఓకే. అందువల్ల అసలు ఆదాయం ఎంతని ముందు నిర్ధారణ చేసుకొని దాన్ని ఒక పక్కన మనసులో పెట్టుకొని అలాట్మెంట్ చేస్తుండేవాళ్ళం. చట్టసభల్లో చాలా వరకు ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ తరచూ వాగ్యుద్ధాలకి కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఉండేది. కానీ మీరు చట్టసభలో ఉన్న కాలంలో చాలా లౌక్యంగా ప్రతిపక్షాన్ని మీరు ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు. కానీ దాంట్లో కూడా ఒక చతురత, ఒక 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 మర్యాదతో కూడిన వాతావరణం ఉండేది కదా. ఈ చట్టసభల్లో ఇంత నైపుణ్యం సాధించిన మీరు దాని గురించి చెప్పండి సార్. అంటే ప్రతి ముఖ్యమంత్రి మీ మీద ఆధారపడేవాడు, ఏ ప్రతిపక్షానికి సమాధానం చెప్పాలన్నా అట్లా. ఆధారపడటం కాదు, కోఆపరేట్ చేసుకునేవాళ్ళం. ఓకే. ఒక్కటే స్టడీ చేసి వచ్చేవాడిని. ఓకే. చాలామంది స్టడీ లేకుండా వస్తారు, కొంచెం తడబడబడతాం సహజం, ఎవరైనా సరే స్టడీ లేకుండా వస్తే తడబడబడతాం. నేను ప్రాపర్గా స్టడీ చేసి బయలుదేరేవాడిని, ఏ రోజుకి ఆ రోజు. డిపార్ట్మెంటల్ మీటింగ్స్ కూడా తరచూ పెట్టుకుంటుండేవాడిని, వాళ్ళ బాధలు కూడా వినేవాడిని, వాళ్ళని ఫ్రాంక్గా చెప్పమనేవాడిని. నేను చెప్పిన కాబట్టి అన్నిటికీ తల ఊపి మీరు తర్వాత ఇబ్బందుల్లో పడద్దు, ఫ్రాంక్గా చెప్పండి, నాకున్న ఆలోచన ఇది, ఈ ఆలోచన అమలు అవుతుందా కాదా, మీరు అమలు చేయగలుగుతారా లేదా, దీనిలో చిక్కులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళతో ఫ్రీగా డిస్కస్ చేసేవాడిని. వాళ్ళు కూడా ఫ్రీగానే ఉండేవాళ్ళు. ఆవేశాలు రగిలిన సందర్భంలో కూడా దౌత్యానికి మీరు ప్రయత్నిస్తారు అని చెప్తారు. చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ అంతకుముందు కానీ ముందుగా చొరవ తీసుకొని ప్రతిపక్షంతో లేదా అప్పుడున్న అధికార పక్షంతో ఆ బ్రిడ్జి కట్టడానికి ట్రై చేసేవాళ్ళు అని కూడా చెప్తారు మీ గురించి. ఏదైనా సమస్య సాల్వ్ చేయాలంటే ట్రబుల్ షూటర్ మీరు అని. నాకు పెద్ద జ్ఞప్తి లేదు కానీ ఉంటాయి కొన్ని. నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా కూడా ఉండేవాడిని. ఆర్థిక శాఖకు అనుసంధానంగా ఎప్పుడు అది మీకే అప్పుడు చెప్పేవాడు ఉండేది. ఓకే. సో ఆ బాధ్యత నిర్వర్తించేప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్నిటితో మాట్లాడుతుండేవాడిని, తరచూ మాట్లాడుతుండేవాడిని, ఇష్యూస్ మీద మాట్లాడుతుండేవాడిని. వాళ్ళు కూడా దే యూస్ టు ఫీల్ ఫ్రీ నాతో డిస్కస్ చేయడానికి. రిజర్వేషన్స్ ఉండేవి కాదు. ఏదన్నా సమస్య ఉంటే ఆ రోజు ఇది ఉన్నది అని అంటే, ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కొన్ని ఉండేవి. మూడు హనుమంతరావు ఉన్నారు, వారు నా కొలీగు, నేను అపోజిషన్ లీడర్ని, ఆయన అపోజిషన్లోనే ఉన్నాడు. కానీ నేను తీసుకునే లైను ఒక్కోసారి ఆయనకి ఇష్టపడేది కాదు. ముందు ఆఫీస్లోకి వచ్చి రోజు దగ్గర ఒక మాట, ఇవాళ ఈ ఇష్యూ వస్తుంది, మీ లైన్తో నేను టో చేయలేను, ఎట్లా అని అంటే, కాసేపు మీరు మొహం తప్పించండి,
అని చెప్తే సరే ఇది మన మధ్య ఉంచు, బ్రహ్మాండం. మనం వివాదపడటం అపోజిషన్ వివాదాలు పడిపోతుంది అది బయటకు తప్పుడు సంకేతం వెళ్లకుండా పోతుంది, అట్లా వద్దు, మనం ఒక అండర్స్టాండింగ్తో నడుద్దాం. నేను అది ఆ ఇష్యూ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్తాను. అట్లా చాలామంది ముఖ్యమంత్రులు, సుమారు 6-7 ముఖ్యమంత్రులతో మీరు సన్నిహితంగా పనిచేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. చెన్నారెడ్డి గారు మీ సహాధ్యాయి, ఎందుకంటే రంగా గారి శిష్యులే కాబట్టి ఆ మాట నేను అన్నాను. వారితో ఎలా ఉండేది సార్? మీ కెమిస్ట్రీ ఎలా ఉండేది? మీ కాంబినేషన్ ఎలా ఉండేది? బాగానే ఉండేది. ఓకే. ఎటువంటి విషయాల్లో వారు మిమ్మల్ని సంప్రదించేవారు? మీన్స్ ఏ విధమైన జనరల్గా సహకారాన్ని మీ నుంచి ఆశించేవారు? జనరల్గా మొట్టమొదట్లో అపోజ్ చేశాను ఆయన్ని, అపోజిషన్ లీడర్గా ఉండి. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆఫ్ కోర్స్ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆయన ప్రమేయం ఉంది, ఆయన వెల్కమ్ చేశాడు. సరే పార్టీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా సన్నిహితంగా ఉండేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారు బహుశా మీకంటే వయసులో పెద్దవారు అనుకుంటాను. చాలా పెద్ద. వారి పట్ల మీకు ఒక సోదర భావం, గురుభావం లాంటిది ఉండేది. వారితో పని చేసిన కాలం ఎలా ఉండేది సార్? బాగానే ఉండేది. మీ నుంచి ఆయన ఎటువంటి సహాయం అడిగి? మామూలుగా ఏదైనా ఉంటే చెప్పేవాడు, రోజు ఇదిగో ఇది చూడు అని. సాధ్యమైతే సాధ్యం అవుతుందని చెప్పేవాడిని, లేకపోతే ఇది కుదరదండి అని చెప్పేవాడిని. ఓకే. చూడవాడు ఎవడో తెలిసినాడు వచ్చాడు, అట్లా అంతవరకే. కానీ ఒత్తిడి చేసేవాడు కాదు. ఇదంతా ఒక ఎత్తు అండి. రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారి కాంబినేషన్ అనేది మా సినిమా రంగంలో బాపు రమణల ద్వయంలాగా మీరిద్దరు అంతగా జమిలి విధానం ఉండేది కదా. మీన్స్ అంటే మాబోటి వాళ్ళకు చూసేదానికి శాసనసభ వ్యవహారాల్లో అయితే మీరిద్దరు ఐక్యమత్యం, ఉమ్మడిగా మూకుమ్మడి దాడి చేయటం, అండ్ అది చాలా ఆయనకు ఒక కవచంలాగా ఉండేవాళ్ళు మీరు శాసనసభ వ్యవహారాల్లో బయటికి మేము చూసేదాన్ని. రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల మీరు ఏం చెప్తారు సార్? మిమ్మల్ని అన్నా అని పిలిచేవారు కదా ఆయన. అన్నా అని పిలిచేవాడు. తనే బరువు బాధ్యతలు మోయటానికి ఇష్టపడేవాడు. ఒక్కోసారి మరీ కొంచెం పర్సనల్గా అతని మీద అటాక్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడు. ఇబ్బంది పడి అన్న మీరు లేకండి ఓకే అనేవాడు. ఓకే. దగ్గర కూర్చునే వాళ్ళ మధ్యలో కారిడార్ గ్యాప్ ఉండేది మీకు మా ఇద్దరికి. అన్న మీరు జోక్యం చేసుకోండి అనేవాడు. సరే నేను లేచి ఇంటర్వ్యూని కావాల్సి వచ్చేది. టీవీ కార్యక్రమాల లైవ్లు అనేవి 2000 సంవత్సరం తర్వాత ఎక్కువ వచ్చి జనం మాబోటి వాళ్ళం ఎక్కువ చూడగలిగాం. ఆ కాలం అంతా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కాలం కావటం వల్ల ఆ దృశ్యాలన్నీ మాకు అలా ముద్రపడిపోయాయి. చాలాసార్లు తీవ్రాతి తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి కదా మీకు ప్రతిపక్షానికి. ఆ సందర్భంలో కూడా మీరు సహజంగా మీరు ఎప్పుడు ఆవేశాన్ని కోల్పోరు. కొన్ని సందర్భాల్లో మటుకు మీరు చాలా తీవ్రంగా స్పందించారు. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే అంటే వారంతా మీకు మిత్రులే. ఆ సందర్భంలో మటుకు కొంచెం తీవ్రంగా స్పందించిన ఘటనలు ఉంటాయి. కొన్నిసార్లు వాద ప్రతివాదాలు గట్టిగా జరుగుతాయి. ఓకే. అవి ఆ చట్టసభకు సంబంధించినంత వరకు అక్కడే తప్ప పర్సనల్గా రైవలరీ కానీ శత్రుత్వం కానీ మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా అట్లా ఉండవు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ సంఘటన గురించి మీరు చాలాసార్లు వివరించారు. ఆ మరణాన్ని తొలుత ఫేస్ చేసింది కూడా మీరే కదా. అంటే అధిష్టానం వెంటనే బాధ్యతలు మీకే అప్పచెప్పింది. అండ్ అప్పటికున్న ఆ గందరగోళ పరిస్థితిని హ్యాండిల్ చేయాల్సిన ఆ 3-4 రోజుల్లోనే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కదా. అవి తలుచుకుంటే ఎలా ఉంది సార్? మీ అనుంగు మిత్రుని కోల్పోయానన్న బాధ ఒక పక్క ఉంది, ఒక పక్క ఈ బాధ్యతలు రెండిని సమన్వయం చేసుకొని నడవాలి. వారి మరణం సంభవించిన వెంటనే అధిష్టానం మిమ్మల్ని పురమాయించారు కదా, మీరు వెంటనే బాధ్యతలు తీసుకోండి అని. ఆ భావోద్వేగాన్ని తట్టుకుంటూ మీరు నిలబడ్డారు.
ఆ ఆ తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సుమారు 2 సంవత్సరాల కాలంలో కూడా రాజకీయ పరమైన అంశాలు పక్కన పెడితే ప్రాకృతికంగా కూడా మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. శ్రీశైలం రిజర్వాయర్ ఆ సమయంలో మీరు షేక్ అయింది. ప్లస్ ఆ సమయంలో మీరు రాత్రి పగలు సచివాలయంలోనే ఉండి చేశారు. అది ఒకసారి ఆ సంక్షోభం గురించి ఒకసారి మీరు ఎదుర్కొన్న విధానం గురించి తెలుసు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఓకే. శ్రీశైలం డ్యామే ఏమవుతుందో తెలియని పరిస్థితి వస్తే అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. ఓకే. అంత తీవ్రమైనటువంటి తుఫాను అది. కర్నూలులో గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోరు వరకు నీళ్లు వచ్చేసినాయి. అవును, అపార్ట్మెంట్లలో ఫస్ట్ ఫ్లోర్. అవును, చాలా భయంకరమైనటువంటి తుఫాను అది. మీ పాలన అనుభవం ఆ సమయంలో బాగా ఉపయోగపడింది అనుకుంటాను కదండి. దాదాపు వారం రోజుల పాటు మీరు సచివాలయం దాటి బయటికి రాలేదంటారు. ఆఫీసర్లు అందరూ పనిచేశారు, వాళ్ళకు తోడుగా ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంటే అప్పుడున్న ఒక భావన ఏంటంటే వారి కుటుంబం పట్ల ఇంకొంచెం మృదువుగా మెత్తగా వ్యవహరించుంటే బాగుండేది అని అలా అనేవాళ్ళు కదా. మీ అభిప్రాయం ఏంటి సార్? వారి కుటుంబానికి సామంజస్యమైన న్యాయమే జరిగిందా? నేను కోరుకున్నది కానీ ఓకే, నేను పోయి నాకు ఇవ్వండి అని అడగటం కానీ ఏదీ లేదు. ఓకే, ఓకే. హైకమాండ్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు, నలుగురితో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత ఇవాళ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు వారు కూడా వచ్చారు. వారు పిలిచి చెప్పారు, ఓకే, సభ్యుల అభిప్రాయం హైకమాండ్ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేయమని చెప్పారు. నీ గురించి సుముఖంగానే ఉన్నారు, నువ్వు ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిక చేశారు. మీరు ఆలోచించండి అని అంటే ఆలోచించే చెప్తున్నాను. ఎనీవే ఢిల్లీ వెళ్ళి హైకమాండ్తో కూడా మాట్లాడి కాంగ్రెస్ అధ్యక్షురాలతో కూడా మాట్లాడి ఫైనల్గా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఇంటిమేట్ చేస్తాం ఇక్కడికి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి, నడిపించే బాధ్యత నువ్వు తీసుకోవాలి అని అన్నారు. సరే అండి అన్నాను. అట్లా యాక్చువల్గా ఆ రోజు చాలా పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. కత్రియా హోటల్లో అనుకుంటాను ప్రణబ్ ముఖర్జీ గారు, మీరు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి, జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని ప్రతిపాదించి ముఖ్యమంత్రిగా, అండ్ మీరు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది అనుకుంటాను. అటువంటి పాజిటివ్ వాతావరణం రాను 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 విముఖంగా మారిపోయింది, ఇంకోలాగా మారిపోయింది. ఆ పరిణామాల గురించి మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? అంటే యాక్చువల్లీ అతను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత తనకు లభ్యం అవుతుందని ఆశపడ్డాడు. తప్పేం లేదు, ఆస్పైర్ చేశాడు. రాలేదని కొంత ఒక ఫీలింగ్ ఉంది. అయితే హైకమాండ్ వారు మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడి, అందరూ మాట్లాడిన తర్వాత కొంత సర్దుకొని తనే ప్రతిపాదన చేశాడు. అతను రోసే గారు ముఖ్యమంత్రిగా 2 నెలలు 3 నెలలు ఉండి నాకు అప్పగిస్తాడు, లేకపోతే 6 నెలలు ఉండి అప్పగిస్తాడు అని ఒక భావన ఉండేది. తప్పేముంది దాంట్లో, ఆశ ఉండేది. అందువల్ల కొంత అసహనం, కొంచెం స్పర్ధలతో కూడుకున్నటువంటి వాతావరణం ఏర్పడ్డది. లేకపోతే ఆస్తిపాస్తుల దగ్గర మరొకటో కాదు.
కానీ యావత్ యంత్రాంగం మీకు సహకరించింది కదండి ఆ సందర్భంలో. దాదాపు అందరు ఎమ్మెల్యేలు, అధిష్టానం, ఇతరత్ర నాయకులు. మీరు విధేయత అనే అంశానికి మీరు ఎంబాడిమెంట్, మీరు ఒక ప్రతిరూపం. మీ 70 నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా అనుకోగలిగిన కార్యకర్త మీరు. వారు ఏమి చెప్తే అది చేశారు, ఉండమంటే ఉన్నారు, వద్దంటే పక్కకు తప్పుకున్నారు. ఇటువంటి ఈ విధేయత వల్ల మీరే అంటూ ఉంటారు, ఈ విధేయత వల్లే, ఈ ఇంతగా నమ్ముకుని ఉండటం వల్లే నా రాజకీయ సోపానం సాధ్యపడింది అని గతంలో కూడా మీరు అన్నారు. ఇటువంటి అంటే ఈ ట్రస్టెడ్ పాలిటిక్స్, విధేయతాపూర్వకమైన పాలిటిక్స్ ఈ తరంలో దాదాపు మృగ్యమైపోయాయి కదా. దాని మీద మీరేమంటారు? ఒక పార్టీలో పట్టుమని 5 సంవత్సరాలు ఉండటం కూడా ఏదో ఇరుకిరుగ్గా ఫీల్ అయ్యే రోజుల్లో 40-50 ఏళ్ళు. నాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు నిస్వార్థంగా దేశానికి స్వతంత్రం వస్తుంది, మనం మంత్రులు అవుతామని కానీ ఎమ్మెల్యేలు అవుతామని కానీ కోరుకుండేది కాదు కదా. స్వతంత్రం కావాలి అన్న ఏకైక లక్ష్యంతో అనన్య సామాన్యమైనటువంటి త్యాగాలు చేసిన మహనీయులు. ఓకే, వారితో పోలిస్తే మేమేముంది. అంటే నేను ఇది ప్రస్తావించడం వెనుక ఆ 2012 కాలంలోనే ఒకవైపేమో విధేయతకు మారుపేరైన మీరు, మరోవైపేమో పట్టుమని 3-4 నెలలు కూడా కాకుండానే పదవి ఆశిస్తున్న మరో వ్యక్తి. ఈ సంఘర్షణలో చివరికి విధేయతకే అధిష్టానం పట్టం కట్టింది అండ్ లాయల్టీకే పట్టం కట్టింది. ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఇలా ఒక పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది అనే లక్షణం ఎందుకు కొరవడింది? ఎందుకు? అంటే సైద్ధాంతికత లోపించడమా, లేకపోతే ఎందుకని నేను చెప్పలేను. ఓకే, ట్రెండే మారింది. ఇప్పుడు త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి రావటం అని అంటే దేనికో దాన్ని కంటెస్ట్ చేయటం, ఒక అవకాశం కోసం ప్రయత్నం చేయటం, ఓకే, అదే కదా ఎజెండా. ఓకే, ఎజెండాయే మారిపోయింది. ఓకే. మునుపటి సైద్ధాంతిక రాజకీయాలు చూసే అవకాశం అయితే లేదు. ముఖ్యమంత్రిగా మీ గమనం తరువాత చాలా హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి మీరు తప్పుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ తర్వాత మిమ్మల్ని తమిళనాడు గవర్నర్గా పంపించారు. తమిళనాడు గవర్నర్గా ఎవరు వచ్చినా కానీ జయలలిత గారు అమీ తుమి ధోరణిలో ఉండేవారు. మీ పట్ల మటుకు ఒక గురుతుల్యమైన భావం, సోదర భావం కలిగి ఉన్నారు కదా. ఆ సహకారం గురించి, అంటే గవర్నర్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గవర్నర్ ఇంత సయోధ్యగా ఉండొచ్చు అనడానికి ఒక మంచి తార్కాణం కూడా అది. ఆ విషయం గురించి మీ మాటల్లో ఏమంటారు? బాగా అండర్స్టాండింగ్ ఉండేది. నేను అంతకుముందు అక్కడ గవర్నర్గా వెళ్ళక ముందు కూడా ఆవిడతో పరిచయం ఉంది. ఓకే, నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1-2 సార్లు చెన్నై వెళ్ళి ఆవిడతో కలవటం, మాట్లాడటం. ఓకే, తగు సూచనలు అవి తీసుకునేవారండి వాళ్ళు? మాట్లాడటం జరుగుతుండేది. ఓకే, కనుక అపాయింట్మెంట్ చేయబోయే ముందే ఆవిడతో కూడా సౌండ్ చేసినట్టుగా అంటారు. ఎంతవరకు నిజమో తెలియదు. నేను ఆమెను అడగలేదేమ్మా నిన్ను అడిగారా ఢిల్లీ వాళ్ళని, కానీ ఒక రూమర్ ఉంది వాళ్ళు ఢిల్లీ నుంచి ఆమెను సౌండ్ చేశారు. ఆవిడ రోసి గారు బాగానే ఉంటుంది అని అంగీకరించిన తర్వాత మిమ్మల్ని అపాయింట్ చేశారని అంటారు. మీ కాలాన్ని పొడిగించమని కూడా ఆవిడ అడిగారని ఒక అది కరెక్టే. ఆమె యాక్చువల్లీ ఒకరోజు ముందు నా టర్మ్ అయిపోతుంది అనగా ఒకరోజు ముందు ఈవినింగ్ వచ్చి బహుశా ఇవాళ కానీ రేపు పొద్దున కానీ వస్తుంది అనుకుంటాను మన ఎక్స్టెన్షను, నేను చెప్పొచ్చాను అని అంది. ఆ దృశ్య మాలిక, ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది. ఆవిడ మీ ఇంటికి రావడం, గవర్నర్ భవన్కి రావడం, తెలుగులోనే చాలా చక్కగా మీతో ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతుంది. అండ్ మీ శ్రీమతి గారిని కూడా పలకరించడం, ఒక సాన్నిహిత్యం, ఒక కుటుంబ స్నేహితురాలిలాగా పలకరించడం, ఆ దృశ్యాలని అదొక చక్కటి ఇదిగా ఉండేది. అండ్ ఇంకొక విషయం, మీరు తమిళనాడు గవర్నర్గా ఉన్న 5 సంవత్సరాల కాలంలో తెలుగు పండుగలు అవి చాలా ఘనంగా జరిపేవారు గవర్నర్ భవన్.
ఒక తెలుగుదనాన్ని అక్కడ మళ్ళీ నెలకొల్పారు అంటారు. ఆ ఉగాది వేడుకలు అవి జరిపేవారు కదా, ఆ సందర్భాల్లో కూడా ఇక్కడ తెలుగు ప్రముఖులంతా వచ్చి పి. సుశీల గారు, రావి కొండలరావు గారు ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఆ అనుభవాల్ని, ఆ అనుభూతిని ఏమైనా పంచుకుంటారా మాతో? ఈ మామూలుగా ఒక 1953 వరకు కూడా కలిసి ఉన్నటువంటి రాష్ట్రమే కదా. ఓకే నేను వచ్చింది తెలంగాణ నుంచి కాదు, ఓకే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైనటువంటి ప్రాంతం నుంచే వచ్చా. ఓకే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండేది అప్పట్లో. ఓకే. మీ చదువు నిమిత్తంగానే అట్లా అప్పట్లోనే చెన్నైకి వెళ్ళిన రోజులు ఉన్నాయండి? ఆ, ఓకే. చదువులకి కాదు, మామూలుగా చదువుకునే సందర్భంలో మెడ్రాస్లో చేరాలా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలా అనే మీమాంస వచ్చినప్పుడు మా తండ్రి గారు ఉండేవారు. నీ ఇష్టం రా, నువ్వు చదువుకున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళు. వైజాగ్ అయితే మనవాళ్ళు ఉంటారు, చెన్నైలో కూడా మనవాళ్ళు ఉన్నారు, కానీ కొంచెం దూరంగా ఉంటుంది అని సలహా చెప్పారు. వెళ్ళొచ్చాను, ఓకే. కానీ అల్టిమేట్గా ఆంధ్ర యూనివర్సిటీ హిందూ కాలేజ్ గుంటూరులో చేరాను. ఓకే. తమిళ భాష ఎలా ఉండేది సార్? మీరంటే తెలుగు, శుద్ధ తెలుగు ప్రేమికులు మీరు, అలాగే తెలుసు. ముఖ్యమంత్రి గారు అయితే మీరు తెలుగులోనే మాట్లాడేవారు కదా. అంతే. ఇంకో విషయం, మీ ఊరి పట్ల మీ ప్రేమను ఎప్పుడు మీరు దాచుకోరు, వేమూరి పట్ల. అండ్ ఆ ఊరి ప్రజలు కూడా మీ ఇల్లు చూపించి అది రోసయ్య గారి ఇల్లు అని చాలా ఘనంగా చెప్పుకుంటారు. మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది కదా మీ. ఆ రోజులు గుర్తున్నాయి సార్, ఆ ఊరిలో గడిపిన రోజు? ఇప్పటికీ వెళ్ళాలని ఉంటుంది, అక్కడే ఉండాలని ఉంది, కానీ వైద్యం ఇవి అందుబాటులో ఉండవు. ఓకే. మెయిన్ వైద్యం ఓకే. ముసలితనంలో తరచూ డాక్టర్లతో పని వస్తుంది. అని అంటారా? మీరు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారు. ఉన్నా కూడా అప్పుడప్పుడు డాక్టర్లతో పని వస్తుంది. మీ నియోజకవర్గం తెనాలి నుంచి మీరు కంటెస్ట్ చేశారు, అవును. ఎంపీగా కంటెస్ట్ చేశారు. అండ్ బాపట్ల నుంచి ఇంకా ఎంపీగా నరసరావుపేట. నరసరావుపేట. ఇప్పుడు మీరు ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఒక అభేద్యమైన కోట ఇది, ఎవరు ఇక్కడ ఛేదించలేరు అనుకున్నా కూడా మీరు ఛేదించేశారు కదా. అది ఎలా అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్ కాదు, ఎలక్ట్రల్ పాలిటిక్స్లో గెలుపులు ఓటమి రెండు సమానంగానే ఉంటాయి. నేను ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. బహుశా ఎక్కువ గెలిచిన సందర్భాలే ఉన్నాయి ఎక్కువ ఉంటాయి. నాకు అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు 89 ఎమ్మెల్యేగా గెలిచారు, 2004 ఎమ్మెల్యేగా గెలిచారు. నేను అంతకు ముందు 62లో తెనాలను పోటీ చేశాను. ఓకే. స్వతంత్ర పార్టీ నుంచే అండి? కాదు, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను. ఓకే. అప్పుడు ఎలక్షన్ సింబల్ స్టార్. మామూలుగానండి మీడియాలో లేదా తెలుగు జర్నలిజం ప్రపంచంలో రోసయ్య గారితో వారంతట వారు మాట్లాడదలుచుకుంటే తప్ప వారితో ఒక్క మాట కూడా ఎవరు ఏమీ మాట్లాడించలేరు అనేది అదేం కరెక్ట్ కాదు. ఫ్రీగానే మాట్లాడతాను. కొన్ని విషయాల్లో మాట్లాడకుండా ఉండటం మర్యాద. కరెక్ట్ అండి, కరెక్ట్. మీ హాస్య చతురత, సర్కాస్టిజం గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎలా అలవాడింది సార్ మీకు? మామూలు, నేను దీనికి క్లాసెస్ తీసుకోలేదు, ట్రైనింగ్ కానీ ఏమీ లేదు. లైఫ్లో లాంగ్ లైఫ్. భవిష్యత్తులో అంటే మీరు జీవితాంతం మీరు మీ 50 ఏళ్ల పైగా జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ కోసమే అర్పించారు. ఇప్పటికీ మీరు అంటే మీరు ఈ మధ్యన అంటున్న స్టేట్మెంట్ ఏంటంటే క్రియాశీలక రాజకీయాల్లో నేను లేను అంటున్నాను. ఇప్పటికీ మిమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్త అనొచ్చండి? కాంగ్రెస్ వాది. ఓకే.
కార్యకర్త అంటే యాక్టివ్గా పనిచేయాలి. ఓకే. కాంగ్రెస్ వాది అంటే పని చేసినా చేయకపోయినా కాంగ్రెస్ వాది. ఓకే. అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలామంది ఒక చర్చలు ఆవరిస్తారు, రాజకీయ నాయకుడు వేరు, రాజకీయవేత్త వేరు, రాజనీతిజ్ఞుడు వేరు అంటారు. మిమ్మల్ని ఎలా చూడాలి? సగటు రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని అనలేము, మిమ్మల్ని రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడిగా. ఇప్పుడైతే మామూలుగా రాజకీయాల నుంచి వైదొలిగినటువంటి మనిషి అని చెప్పాలి. సార్, ఈ విరామం ఒక స్వల్ప విరామమేనా? మళ్ళీ మునుపటి అంతే కాదు, వయసు చూడాలి కదా. 84 ఇయర్స్ ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి 85 అవుద్ది, కానీ 83 కాదు కదా. అంటే కన్సూట్ మేరలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజకీయ యవనికపై యాక్టివ్ అయిన తర్వాత మీకు మళ్ళా బాధ్యతలు అప్పచెప్పి ఈసారి గవర్నర్ గాను మరేదో ఇది చేస్తే మీరు సంసిద్ధంగానే ఉన్నారా? మీరు లేదండి. కానీ మీరు ఇలా అంటున్న ప్రతిసారి పార్టీ మిమ్మల్ని కంపేర్ చేసి మీకు ఏదో బాధ్యత వస్తుంది, కానీ గతంలో వేరు, ఇప్పుడు ఈ వయసు వేరు. 2 రాష్ట్రాల ప్రగతి గురించి అంటే మీరు చూస్తుండగానే దగ్గర మీ ప్రత్యక్షంగానే 2 రాష్ట్రాలు విడిపోయాయి, 2 రాష్ట్రాల గమనం సాగుతోంది. 2 రాష్ట్రాల గమనం సంతృప్తిగానే ఉందా సార్? మీకు ఎలా అనిపిస్తుంది? ఉన్నాయి వాళ్ళకి. ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే. 2 రాష్ట్రాలు అయిపోయినాయి, 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన అయిపోయింది. ఓకే. ఎవరి రాజధాని వాళ్ళకి ఓకే. ఎర్మార్క్ చేసుకున్నారు, ఓకే. అయిపోయింది. కాకపోతే తేడా ఏమిటంటే తెలంగాణకి రెడీమేడ్ క్యాపిటల్ సిటీ ఉంది, ఓకే. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఓకే. అంతా ఫ్రమ్ ఏ టు జడ్ ఓకే. వెతుక్కొని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి. ఓకే. ఈ వ్యత్యాసాలు కొన్ని ఉన్నాయి, బట్ ఇన్ఎవిటబుల్ ఇవి. అధిగమించే అవకాశం ఉందనుకుంటున్నారండి? అంటే ఆర్థిక కోణంలో టైం తీసుకుంటుంది. ఈ విభజన కాలంలో కానీ మరి ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం జైపాల్ రెడ్డి గారు లాంటి మేధావుల మీద ఎక్కువ ఆధారపడ్డారు కదా. తగిన మేరకు మీ సలహాలను కూడా పొందారా సార్? అంటే మీ కంట్రిబ్యూషన్ కూడా తీసుకున్నారు? ఆ విషయంలో ఏమైనా అసంతృప్తి కానీ ఏం లేదు. అంటే ఏ రిగ్రెషన్స్ లేవా సార్? అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడారు. ఓకే. నేను ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉండి వచ్చిన నెలకి ఓకే. నేనేం మాట్లాడగలుగుతాను? సో మొత్తంగా అంటే దేశ రాజకీయాల మీద మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కొంత కష్టకాలంలో ఉన్న పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇటువంటి కష్టకాలంలో ఉన్న దాదాపు కొత్త నాయకత్వంలో కూడా వెళుతున్నట్టు సోనియా గాంధీ గారు తన పాత్ర తగ్గించుకుని రాహుల్ గాంధీ గారి పాత్ర కొంచెం పెరుగుతూ వస్తున్న ఈ దేశం సీనియర్ పొలిటీషియన్గా ఇప్పుడున్న జాతీయ రాజకీయాల మీద, పర్టికులర్గా మీ పార్టీ రాజకీయాల మీద మీరు ఏమంటారు? పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఓకే. ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటాను. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు కదా. అంటే ఒక ఎల్డర్ పర్సన్గా, ఒక ఎల్డర్ పొలిటీషియన్గా యువ రాజకీయ నేత అయిన రాహుల్ గాంధీ గారి గమనం మీద మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఆయనతో కలిసి ఎప్పుడు పనిచేయలేదు. ఓకే. యంగ్స్టరు, ఓకే. జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు. ఓకే. ఆ జీన్స్లోనే ఉన్నది. ఆల్మోస్ట్ ఆ కుటుంబానికి మీరు చాలా సన్నిహితులు అని అందరూ చెప్తూ ఉంటారు. ఇందిరాగాంధీ కాలం నుంచి వారితో నేరుగా వెళ్ళి ఏదైనా చెప్పగలిగే సాన్నిహిత్యం ఉందంటారు కదా. ఆ విశేషాలు పంచుకుంటారా సార్? ఇందిరాగాంధీ గారితో మీకు ఎలాంటి ఆవిడ మీ పట్టు చూపించేవారు? ఓకే. సోనియా గాంధీ గారి కాలంలో కలిసి పనిచేసిన ఇది ఉన్నాయి కదా, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా కూడా మీరు ఆవిడ కాలంలోనే పనిచేశారు కదా. అటు పిసిసి బాధ్యతలు మీకు అప్పచెప్పిన సందర్భంలో ఆవిడ మీ నుంచి ఏం కోరుకున్నారు? మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి? బాగుండేవి. ఓకే. ఇప్పటికీ నా వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయి. ఓకే. అయితే పార్టీలో యాక్టివ్గా లేను, లేకపోవటానికి వయస్సు
ఇవన్నీ కూడా కారణాలు. చాలా సంతోషం సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. అండ్ మీ భావాల్ని నేటి యువత తెలుసుకునేలాగా మీ భావాల్ని మాతో పంచుకున్నారు. చాలా చాలా సంతోషం. మాకు టైం ఇచ్చినందుకు, మా కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్కి ఒక నిండుదనం చేకూర్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు. మిమ్మల్ని భవిష్యత్తులో మరిన్నిసార్లు మేము కలుసుకోవాలి, మీ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.